గత 3 నెలలుగా అంటే జనవరిలో క్లీన్ స్టార్ట్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతూ 2వ నెల అంటే ఫిబ్రవరిలో సోర్స్ రీసోర్స్ కాన్సెప్ట్తో మనం ఎలాగ సర్క్యులర్ ఎకానమీకి వెళ్ళి వేస్ట్ని చెత్త నుంచి సంపద ఎలా సృష్టించవచ్చు అనే దాని మీద అవగాహన కల్పిస్తూ ఆ అవగాహన రావాలంటే ఇంటింటి నుంచి వచ్చే చెత్తని మనం తడి చెత్తగా పొడి చెత్తగా వేరువేరుగా చేసి ఇస్తే దాన్ని మీరు చూసారు ఇప్పుడే ఇక్కడ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంది. అక్కడ ఎంత చక్కగా వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు ఈ గ్రామంలో, జూపడి గ్రామంలో. సో అది ఒక నిదర్శనం. మనం వేస్ట్ని వేస్ట్గా వదిలేస్తే అది వేస్ట్గానే ఉండిపోతుంది. దాని కనుక మనం ఆలోచించి మన ఆలోచనని దానికి అమర్చి దాన్ని ఉపయోగించుకుంటే అది సంపదగా మారుతుందనే దానికి నిదర్శనం ఈరోజు సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఈ కార్యక్రమం పోయిన నెల చేయడం జరిగింది. అలాగే ఈ నెల 3వ నెల థీమ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి? ఒక్కసారి వాడేసి పడేసే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ని ఎందుకు బ్యాన్ చేయాలనేది మనం ఈరోజు గుర్తు చేసుకుందాము. మనం విశ్వవ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 400 మిలియన్ టన్స్ 400 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ అవుతూ ఉంది. దీంట్లో దాదాపుగా ఓన్లీ 9% మాత్రమే రీసైకిల్ అవుతూ ఉంది. మిగతాదంతా లేదా పర్యావరణానికి వెళ్ళిపోతూ ఉంది, ఓషన్కి వెళ్ళిపోతూ ఉంది, లేదా ఎక్కడైనా భూమి మీద పడిపోయి వేస్ట్గా పొల్యూషన్గా మారుతూ ఉంది. ఇప్పుడు మీరు చూస్తే మనం ఈ హైవేలో కూడా తిరుగుతుంటే లేదా ఏ ఊరికి వెళ్ళినా ఊర్లో ఫస్ట్ వెల్కమ్ చేసేది మనకు ప్లాస్టిక్ చెత్త. ప్లాస్టిక్ అక్కడెక్కడ పడి ఉంటుంది, అది ఫస్ట్ వెల్కమ్ చేస్తుంది. ఈ పరిస్థితికి వచ్చి ఉన్నాం. ఇంకా ఒక పర్స్పెక్టివ్, ఒక అర్థం కోసం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. మన దేశ ఆహార ధాన్యాల ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చి 332 మెట్రిక్ టన్స్. మన దేశ ఆహార ధాన్యాలు 332 మెట్రిక్ టన్స్. కానీ ప్రపంచంలో సంవత్సరానికి జనరేట్ అవుతున్న పాలిథిన్ వచ్చి ప్లాస్టిక్ వచ్చి 400 మిలియన్ మెట్రిక్ టన్స్. అంటే ఒక దేశానికి కావాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ ఎంత అంతకన్నా ఎక్కువ ప్రపంచంలో ప్లాస్టిక్ అవుతుంది. దాంట్లో రీసైకిల్ అవ్వట్లేదు. సరే, దీంట్లో ఇక్కడికే ఆగిపోతుందా? ఈ ఒక్క ప్లాస్టిక్ కనుక భూమిలోకి వెళితే, ఇప్పుడు మనం ఆకులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, క్లాత్ ఉంది, ఇది కనుక భూమిలో పడితే 10 రోజు 20 రోజు సంవత్సరం 2 సంవత్సరం ఈవెన్ ఎండిపోయిన చెట్టు అని కూడా 3 సంవత్సరాల తర్వాత తీసి చూస్తే అక్కడ ఉంటుందా? ఉండదు. ఏమైపోతుంది? ఎరువు అవుతుంది. అదే ఈ ప్లాస్టిక్ని అట్లా పడేస్తే భూమిలో ఎన్ని రోజులు ఉంటుంది? ఒక రీసెర్చ్ చేశారు, దాంట్లో తీసి చూస్తే అంటే ఒక మనిషి ఎన్ని రోజులు బతికుంటాడు? దాదాపుగా 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80, 100 సంవత్సరాలు, 400 సంవత్సరాలు భూమిలో ఉంటుంది ఈ ప్లాస్టిక్. అంటే 4 తరాలుగా అక్కడ ఉండిపోతుంది. సరే, ఉండిపోని అప్పుడైనా ఎరువు అవుతుందా? అది ఎరువు అవ్వదు. మైక్రో ప్లాస్టిక్గా మారుతుందంట. మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంటి? మన కண்ணிకి కనిపించదు, అది కనిపించదు. నీళ్లు చూస్తే బాగున్నాయి నీళ్లు, కానీ నీళ్ళ లోపల మనకి కనిపించకుండా మైక్రో ప్లాస్టిక్ ఉంటాయి, మైక్రోన్స్లో ఉంటాయి. అవి ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తున్నాయి అని చూస్తే ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ చేసిన ప్రకారంగా ప్రతి సంవత్సరం ఒక మనిషి ఇప్పుడు ఈనాటికి ఒక మనిషి ప్రతి సంవత్సరం ఇటువంటి 5000 మైక్రో ప్లాస్టిక్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాము. మనం తింటున్నాము. పాలలో ఉంది, నీళ్ళలో ఉంది, ఫుడ్లో ఉంది, మనం పీల్చే గాలిలో ఉంది, ప్రతి దగ్గర నుంచి. దీనివల్ల ముఖ్యంగా 3 రకాలుగా ఆరోగ్య పరిస్థితి ప్రాబ్లం మనకు వస్తున్నాయి. ఇప్పుడు మెడికల్ టీం ఇక్కడే ఉన్నారు, క్యాంప్ చేస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ చేస్తుంటారు. మన అంశాలు చూస్తే ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి? బాడీలో ఉన్న హార్మోన్స్ ప్రాపర్గా పనిచేయకపోవడము, 3ది క్యాన్సర్. ఇవి 3 మెయిన్ ఇంపాక్ట్ ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల. మనము అనుకోకుండానో అనుకున్న ప్లాస్టిక్ మన దేహానికి వెళ్ళడం వల్ల జరిగే 3 ప్రమాదాలు మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ఆరోగ్య పరిస్థితి, పిల్లలు పుట్టకపోవడము, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అలాగే ఈ క్యాన్సర్ అనేది ఎంత పెద్ద ప్రమాదకరంగా మారింది ఈ సమాజంలో మీకు అందరికీ తెలిసే ఉంది. దీని అందరికీ ఇప్పుడు ముఖ్య కారణం ఎవరు? దేనివల్ల అవుతా ఉంది? పాలిథిన్ వల్ల. సో అంటే ఈ పాలిథిన్ ఇప్పుడు అవసరమా మనకు? అలాగైతే వద్దు. సో వద్దు అనుకోవడానికి ఈరోజు అందుకే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేద్దాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎందుకు చెప్పాము? ఫర్ ఎగ్జాంపుల్, మేము రాసే పెన్ను కూడా ప్లాస్టికే, అవునా? మనము బ్రష్ చేసే రోజు ఉదయం లేవగానే బ్రష్ చేసే టూత్ పేస్ట్ కూడా ప్లాస్టికే, కొన్ని దగ్గర అయితే ప్లేట్లు కూడా ప్లాస్టికే ఉన్నాయి. అంటే అన్ని ప్లాస్టిక్ బ్యాన్ చేయాలా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అన్ని ప్లాస్టిక్ బ్యాన్ చేసే అవసరం ఉండదు. ఎందుకు? ప్లాస్టిక్ కూడా చాలా ఉపయోగపడి, ఇప్పుడు మనం కూర్చున్న కుర్చీలన్నీ ప్లాస్టికే, బ్యాన్ చేస్తే ఎక్కడికి వచ్చి ఉంటాం? ఓకేనా? అన్ని ప్లాస్టిక్ బ్యాన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? కొన్ని ప్లాస్టిక్ రీయూజ్ అవుతాయి, మనం వరుసగా అవి వాడవచ్చు, అవి పర్యావరణానికి వెళ్ళి పొల్యూషన్ క్రియేట్ చేయవు. ఏవైతే ఎప్పటికప్పుడు ఒకసారి వాడేసిన తర్వాత పర్యావరణానికి వెళ్ళిపోయి పొల్యూషన్ క్రియేట్ చేస్తాయో అటువంటిది బ్యాన్ చేస్తే మనం ఆరోగ్యం కాపాడుకోవచ్చు. అటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షాప్కి వెళ్తాము, టక్కమని వెళ్ళిపోయి 1 కేజీ బెల్లమో 1 కేజీ ఏదో తీసుకుంటాము. టక్కమనేప్పుడు ఆయన ఏం చేస్తాడు? కవర్లో పోసేసి తీసుకోండి. మరి కవర్కి ఛార్జ్ లేదు, ఫ్రీగానే ఇస్తాడు. ఎందుకో అదే ఆయనకి చీప్గా వస్తుంది, మనకు అది ఫ్రీగా ఇస్తాడు. సో పట్టుకొచ్చేస్తాం.
ఇప్పుడు రేపు సండే ఈరోజు సాటర్డే కదా, రేపు సండే, రేపు ఉదయం చికెన్ తీసుకురావాలి. చికెన్ షాప్కి వెళ్తాం, టక్కమని ఒక నల్ల కలర్ పేపర్ కనిపిస్తుంది అక్కడ, అవునా? అది ఒకటి కాదు 2 వేస్తాడు. ఎందుకు? అది ఏదో బయటకు వచ్చిందేమని ఒకటి వేసి లోపలేసి దాని లోపల ఇంకొకటి వేసి టంగమని మీ చేతికి ఇస్తాడు. మళ్ళీ పేపర్కి కాస్ట్ లేదు, ఫ్రీగానే ఇస్తాడు. కాబట్టి మేము కూడా హ్యాపీ, అలా వెళ్తాము, ఊకొని తీసుకుని వచ్చేస్తాము. వచ్చిన తర్వాత ఏదైతే ఈ వస్తువులను వాడుకున్న తర్వాత పేపర్ని ఏం చేస్తున్నాం? పాలిథిన్నే, అరే దాంట్లో బ్లడ్ అయి ఉంది, అది తిన్నగా ఉంది, ఏం కావాలి టక్కమని బయటపడేస్తాం. బయటపడేసిన పేపర్ ఇటువంటి పాలిథిన్ ఎగురుకొని ఎక్కడికి వెళ్తా ఉంది? రోడ్ పక్కనకి వెళ్తుంది. ఫస్ట్ ఇంటి ముందు ఉన్న రోడ్కి వెళ్తుంది, రోడ్ నుంచి డ్రైనేజ్కి వెళ్తుంది. డ్రైనేజ్ మీరు చూస్తే ఎక్కడైనా చిన్న ఊర్లో వెళ్ళి డ్రైనేజ్ చూస్తే మొత్తం తీసి చూస్తే ఒక 150 రకాల ప్లాస్టిక్ కనిపిస్తాయి. ఏమేమి ప్లాస్టిక్? కవర్ నుంచి, కప్ నుంచి, స్పూన్ నుంచి, ఈ ఇయర్ బడ్స్ నుంచి, స్ట్రా నుంచి, ప్లేట్ నుంచి, అన్ని రకాలుగా ప్లాస్టిక్. అవే కాదు, ఈవెన్ చిప్స్ కవర్, అన్ని రకాల కవర్ కూడా అక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ డ్రైనేజ్ ఉంటాయి. ఇప్పుడైతే సమ్మర్ పర్వాలేదు, వర్షం వస్తుంది, డ్రైనేజ్ ఆగిపోతుంది. వర్షం రాగానే డ్రైనేజ్లో మొత్తం చూస్తే అర్బన్ ఏరియాలో ఒక పెద్ద సమస్య. డ్రైనేజ్ 90% డ్రైనేజ్ బ్లాక్ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్ళి ఆపేస్తున్నాయి. సరే డ్రైనేజ్ ఆపితే ఏం సార్? తీసేస్తారు కదా, తీసే వరకు నన్ను అక్కడ నిలబడతాయి నీళ్లు, దానికి ఎవరు బాధ్యత? ఆ నీళ్ళు ఊరికే ఉంటాయా? అక్కడ మురికి నీళ్ళు ఏర్పడతాయి. నీళ్ళు ఏర్పడగానే అక్కడికి వచ్చేది ఎవరు? అతిథి దోమ. వచ్చి ఊరుకుంటుందా? ఉంటుందా దోమ? గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టగానే అక్కడంతా దోమలు ఇంకా వృద్ధి అవుతాయి. అక్కడ వెయిట్ చేస్తాయి, అవి వెతుకుతుంటాయి. పిల్లలు ఎక్కడున్నారా, మహిళలు ఎక్కడున్నారా, మనుషులు ఎక్కడున్నారా, కుయ్యమని మా ఇంటికే వచ్చేస్తాయి. ఇంటికి వచ్చి ఏం చేస్తాయి? ఇంకా కుట్టుడు. మలేరియా, డెంగ్యూ, డయేరియా, వాటినాట్ అన్ని రకాల జబ్బులు వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? చికెన్ షాప్ నుంచి వచ్చిన పాలిథిన్, బడ్డీ కొట్టి నుంచి వచ్చిన పాలిథిన్, దుకాణం నుంచి వచ్చే పాలిథిన్. మనమేం ఆలోచించలేదు అప్పుడు. ఆ పాలిథిన్ ఇప్పుడు ఏమకరంగా వచ్చింది? మనకు దోమ ప్రకారంగా వచ్చి మమ్మల్ని కుట్టింది. ఆరోగ్య పరిస్థితి బాగలేదు, హాస్పిటల్కి వెళ్తేనేమో బిల్స్. డెంగ్యూ అయితే మీకు తెలిసే ఉంది, బ్లడ్ ఇన్ఫ్యూజన్ చేయాలి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి. దానికి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంటే చూడండి, ఒక చిన్న పొరపాటు, చిన్న ఆలోచన లేకుండా మనం పడేసే ఒక పాలిథిన్ ఎంతవరకు వచ్చింది? ఓకే, ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చింది. ఇది గ్రహించి మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మనం ఇది చాలా చక్కగా తీసుకెళ్ళాలి. చాలామంది తెలుసో తెలియకో ఈ పొరపాటు చేస్తున్నాం కాబట్టి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనము బ్యాన్ చేయాలి. అవును, బ్యాన్ చేస్తాం, కరెక్టే. బ్యాన్ చేసిన తర్వాత ఇప్పుడు చికెన్ తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? కవర్ లేకపోతే చేతిలో పట్టుకొస్తామా? ఇంతకుముందు ప్లాస్టిక్ లేనప్పుడు ఏం తీసుకునేవాళ్ళు? ప్లాస్టిక్ ఎప్పటి నుంచి వచ్చింది? దాదాపుగా 1975 నుంచి యాక్చువల్లీ ప్లాస్టిక్ ఇవన్నీ వచ్చి. అంతకుముందు అలాగైతే ఏం చికెన్ తీసుకొచ్చేవాళ్ళు కాదా? అలాంటి బియ్యము బెల్లం తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఎలా తీసుకొచ్చేవాళ్ళు? ఒకసారి ఆ బ్యాగ్ తీసుకురన్న. ఏ దాంట్లో తీసుకొచ్చేవాళ్ళు? గుడ్డ సంచితో తీసుకొచ్చేవాళ్ళు. నాకు ఇంకొక పెద్దన, గుడ్డ సంచితో తెస్తామండి, బియ్యం తెస్తాం, బెల్లం తెస్తాం, కూరగాయలు కూడా తీసుకొస్తాం, కానీ చికెన్ ఎలా తెస్తాం? దీంట్లో చికెన్ వేయలేం కదా, అంత పాడిపోతుంది, ఇదైపోతుంది కదా, తడిచిపోతుంది కదా. అందుకే చికెన్ను తీసుకెళ్ళడానికి ఒక బాక్స్ తీసుకెళ్తాం. బాక్స్ని ఈ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తాం. ఓకే, తీసుకురావచ్చు కదా, బాక్స్లో అయితే తీసుకురావచ్చు కదా. తీసుకొచ్చి చక్కగా వండుకుంటాం, బాక్స్ కడిగి లోపల పెట్టుకుంటాం. అదే పాలిథిన్ అయితే బయట పడేస్తున్నాం. అంటే డిసిప్లిన్. సో మనము ఎందుకోసం బాక్స్ తీసుకెళ్ళాలి? బాక్స్ ఎందుకు తీసుకెళ్ళాలంటే పాలిథిన్ నేను అరిగట్టాలి. పాలిథిన్ ఎందుకు అరిగట్టాలి? దానివల్ల ప్రాణాలు పోతున్నాయి, పర్యావరణం పాడైపోతుంది. 400 సంవత్సరాలకు భూమిలో ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆహారంలో మనకే వస్తుంది. మనకు వచ్చి ఊరుకుంటుందా? క్యాన్సర్, వ్యాధులు, అనుకోలేని జబ్బులన్నీ వస్తున్నాయి. కాబట్టి దీనికోసం మనము కంపల్సరిగా ప్రత్యామ్నాయాలని వెతుక్కోవాలి. అప్పుడు వస్తుంది. సార్ బ్యాగ్ ఏం ఫ్రీగా వస్తుందా? ఎందుకు ఫ్రీగా కావాలి? ఫ్రీగా వస్తేనే ప్రమాదం. ఒకసారి ఈ బ్యాగ్ 5 రూపాయలు పెట్టి కొనుక్కుంటే మనము సంవత్సరం వాడచ్చు, అవునా? సరే, కొత్త బ్యాగ్ లేదు సార్, పోన్లే, ఎన్ని పాత బట్టలు ఉంటాయి, పాత చీరలు ఉంటాయి, అవన్నీ కుట్టుకొని చేసుకుందాము. ఎవరేమి దీనికి ఇది నువ్వు కొత్తదే తీసుకురావాలి అప్పుడే నేను చెప్పారా? లేదు కదా. ఈరోజు మన జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడియో ఇక్కడే ఉన్నాడు, ఒకసారి అది చూపించినాను. మనకు మేడంకి, ఎమ్మెల్యే గారికి, ఆఫీస్కి ఎవరైనా కలవడానికి వస్తే షాల్వా కప్తారు తీసుకొచ్చి, అవునా? షాల్వా కప్తారు కదా. మనం షాల్వాలో కూడా బ్యాగ్ చేసాడు ఇప్పుడు. ఓకే, అంటే మనం ఆలోచన చేస్తే, పిల్లలు మీకు చెప్తున్నా, ఆలోచన కనుక కరెక్ట్గా ఉంటే చూడండి, అంటే బ్యాగ్ చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు, మన ఆలోచన రావాలా. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించింది. ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇటువంటి ప్రత్యామ్నాయాలను వెతుక్కొని మనం కంపల్సరీగా ప్రాక్టికల్గా ఆపాలి. అంటే ఎక్కడైనా మనం అనుకుంటే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ విల్ బి ఎ వే. మనం పాలిథిన్ వద్దు అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ప్రత్యామ్నాయాలు వస్తాయి. చికెన్కి ఇంకొకటి చెప్తా. సరే, బాక్స్ లేదు, ఏం చేయాలా? ఆ చికెన్ వాడికి ఒకసారి నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక బోర్డు పెట్టాడు అక్కడ, ఏమి నువ్వు ప్లాస్టిక్ కవర్ తీసుకొస్తే నేను చికెన్ ఇవ్వను రాసేసాడు ఆయన. ఒకరోజు ఆ మార్కెట్ తగ్గింది. తర్వాత ఏం చేశారు? ఒకడు ఖాళీగా వచ్చి వెనకెళ్ళి బాక్స్ తీసుకొచ్చాడు.
కొంతమంది తీసుకురాలేరు, ఇల్లు 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ దూరం ఉంది. అందుకే ఏం చేశాడు తెలుసా, అరకు నుంచి ఇస్త్రాకులు తెప్పించేశాడు ఈయన దుకాణతను. ఇస్త్రాకులో చుట్టాడు, దానిపైన న్యూస్ పేపర్ చుట్టాడు, చేతికిస్తాడు, హ్యాపీ. ఓకే, సో అట్లా అదే అదే మేడం, కరెక్ట్ మేడం. అర్లీ ఫస్ట్ అదే కదా చేసేవాళ్ళు. ఊర్లో కూడా మనం వెళ్తే చికెన్ తీసుకోవడానికి ఆకులో పట్టుకొని తీసుకొచ్చేసేవాళ్ళము. అంటే ఈ ప్లాస్టిక్ వల్ల ఈజీ అయిపోయి ఎంత అయిపోయిందంటే మనం అవన్నీ మర్చిపోయాము. ఓకే, మనం కనుక అది స్టార్ట్ చేస్తే ఇప్పుడు చూడండి, ఆకులు రావాలి అంటే అక్కడ చెట్లు పెంచాలి, చెట్లు పెంచితే మళ్ళీ పర్యావరణం బాగుంటుంది. అంటే ప్లాస్టిక్ ప్లేట్స్ కన్నా పేపర్ ప్లేట్స్ వాడండి. బ్యాగ్స్కి మెయిన్లీ బ్యాగ్స్ ఏంటంటే పాలిథిన్ బ్యాగ్స్ ఈజీగా దొరుకుతాయని వాడేస్తుంటారు. పేపర్ బ్యాగ్ చాలా ఉన్నాయి. న్యూస్ పేపర్లో పేపర్ బ్యాగ్ చేసేవాళ్ళు చాలామంది. ఇప్పుడు ఈ పాలిథిన్ వచ్చేసి ఆ ఇండస్ట్రీ అంతా పోయింది. మట్టి కుండలో కాఫీ కప్ చేసేవాళ్ళు, ప్లాస్టిక్ వచ్చేసి మట్టి కుండలు చేసేవాళ్ళందరూ పాపం కనుమరుగైపోతున్నారు. మనం కనుక ఒకటి మంచిదానికి ఇంకా 100 మంచిది జరుగుతాయి. అదే ఒకటి చెడ్డది మొదలైతే 100 చెడ్డలు వచ్చాయి. సో ఇట్లాగా అన్నిటికీ లింక్ ఉంటుంది. కాబట్టి ఈరోజు అందరికీ విన్నపం ఏంటంటే మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కంపల్సరీ ఆపుదాము. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆపుదాము. మనం రీయూజబుల్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అదేనే వాడుకుందాము, లేదా మనము ప్రకృతి హితకరమైన వస్తువులు ఏదైతే ఉన్నాయో దీన్ని వాడదాము. దీనివల్ల మానవ మనుగడకు చాలా ఉపయోగపడుతుంది, పర్యావరణం బాగుంటుంది, మనతో పాటు మన పిల్లలు భావి తరాలు బాగుంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికోసం ప్రతి ఒక్కరు సంకల్పం చేయాలి. ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మార్కెట్ యార్డ్లో, ప్రతి ఆఫీసెస్లో కూడా ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వస్తువుల్ని వినియోగం తగ్గించుతాం. అంటే 100% ఒకేసారి స్టాప్ కూడా చేయడం కూడా ఇబ్బంది, ఎందుకంటే సప్లై ఉండదు. సో నెమ్మదిగా తగ్గించుకుంటూ ఒక సంవత్సరం నాటికి ఇప్పుడు ఈ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర ఏదైతే కార్యక్రమం ఉందో ఇది ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో డిసెంబర్ వరకు జరుగుతుంది. మళ్ళీ వచ్చే జనవరిలో మనం ఏమేమి చేశాము, చేసింది ఎఫెక్టివ్గా ఉందా, మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించామా అనే దాని మీద మనము సమీక్ష చేసుకున్నప్పుడు మనకి కనిపించాలి మనము చేపట్టిన మార్పులు. ఇది మన బిహేవియర్లో రావాలి. దీనికోసం అందరూ, ముఖ్యంగా జిల్లాధికారులు ఇక్కడ చాలామంది ఉన్నారు, మీ ఆఫీసెస్లో, అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, మీ పార్టీ ఆఫీసెస్లో, మీరు పెట్టే నార్మల్ పబ్లిక్ మీటింగ్లో, ఎక్కడైనా పబ్లిక్ ఇంటరాక్షన్లో దయచేసి ఈ పాయింట్ని ఒకటి డ్రైవ్ చేయండి. చేస్తే ఇది అందరికీ మనసులో ఎక్కాలి. తర్వాత ఇది కంపల్సరీగా మార్పు వస్తుందని ఈ సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా వచ్చిన మేడం గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, అలాగే వేదిక పైన ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి, మీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో కార్యక్రమాలు జూపూడి గ్రామంలోనే పెడతా ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వంగా చైతన్యపరిచే కార్యక్రమాల్లో కనీసం 4 కార్యక్రమాలు జూపూడిలోనే జరిగినాయి. ఎందుకంటే హైవే మీద ఉంటాం, అధికారులు ఇక్కడ రావటం కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ గ్రహించాలి, ఈరోజు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మళ్ళా ఒక ఉద్యమాన్ని తీసుకురావాల్సిన అవసరం మొదలైంది. మన తాతల కాలంలో ఈ ప్లాస్టిక్ భూతం అనేది లేదు. మన కాలంలో, మన చిన్నతనంలో కొద్దిగా మొదలయ్యి ఈరోజు మన పిల్లల తరం వచ్చేటప్పటికి ప్లాస్టిక్ లేకపోతే ముందడుగు వేయలేని పరిస్థితి. ఏ షాప్కి వెళ్ళి ఏది కొందామన్నా ప్రతిదీ ఒక 10 రకాల ఐటమ్స్ కొంటే 10టిని ప్లాస్టిక్ ఒక్కోదాన్ని ఒక్కో కవర్లో వేసి మొత్తం కలిపి ఒక కవర్లో పెట్టి మన చేతికి అప్పచెప్తా ఉన్న పరిస్థితి. దానికి మనం బాధ్యులమా? కాదు. దీనికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించవలసి ఉంది. ఈ ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ మీద అధిక పన్నులు వేయటం, ఉత్పత్తిదారులని ఆపటం, ఇవన్నీ చేయవలసిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వాల బాధ్యత. లేకపోతే జరిగే నష్టం ఏంటన్నది ఇందాక కలెక్టర్ గారు చెప్పారు. ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ కవరు భూమిలో, ప్రకృతిలో కలిసిపోవాలంటే కనీసం 400 సంవత్సరాల పైచిలకు పెట్టే అవకాశం ఉంది. అదే ఒక పేపర్లో కనుక మనం అదే ఆ రవ్వో, లేకపోతే బెల్లమో, లేకపోతే చింతపండు, ఉప్పో, పప్పో తీసుకొస్తే అది మనం భూమిలో వేస్తే కేవలం ఒక 4 రోజులు అయ్యేటప్పటికి భూమిలో మట్టిలో కలిసిపోయి మట్టిగా అవుతుంది తప్పితే కాలుష్యం కాదు. మరి ఈ ప్లాస్టిక్ భూమిలోకి వెళ్తే ఏమవుతుంది? అది 400 సంవత్సరాల పాటు అట్లాగే ఉండి మనం భూగర్భ జలాలు అనేవి కింద ప్రవహిస్తూ ఉంటాయి. వెళ్ళి ఆ జలాల్లో కలిసి మనం తాగే నీళ్ళలో ఈ ప్లాస్టిక్ కూడా ఏర్పడి ఈరోజు క్యాన్సర్ లాంటి ఇబ్బందికరమైన జబ్బులు వచ్చి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారంటే ఈ ప్లాస్టిక్ ఒక కారణం. మీరు దుకాణాల్లో ఇచ్చే సంచుల్ని అది ఇవ్వబాకు, పేపర్లో కట్టివు, ఇవన్నీ మనం మాట్లాడలేం. ఇందా కలెక్టర్ గారు చెప్పినట్టు బాక్స్ తీసుకెళ్ళి నా చికెన్ నా డబ్బాలో వేసి అని చెప్పి బాక్స్ తీసుకెళ్ళొచ్చు. లేకపోతే కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు మీరు సంచి తీసుకెళ్ళి అమ్మ నువ్వు ప్లాస్టిక్ సంచిలో ఏవో అవసరం లేదు, నీ కూరగాయలు నా సంచిలో ఇవ్వని చెప్పి అడగవచ్చు. కానీ మనం షాపులో కొనుక్కునే బియ్యమో లేకపోతే ఇతరత్ర అన్నీ కూడా ముందే వాళ్ళు ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి ఉంచుతారు. కిలో ప్యాకు, 1/2 కిలో ప్యాకు, వాటిని మనం ఏం చేయలేం.
అవి ప్రభుత్వాలే నిరోధిస్తూ పోవాలి. కానీ మనం చేయదగ్గ మంచి కార్యక్రమాలు ఉన్నాయి. మన ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుద్ది, ఒకప్పుడే ఉంది ఇస్తరాకులు వేసి పెట్టేవాళ్ళం, ఈరోజు ఇస్తరాకుల స్థానంలో ప్లాస్టిక్ ఇస్తరాలు వచ్చినాయి. అలాగే కాఫీలకో టీలకో ప్లాస్టిక్ కప్పులు పెడుతున్నాం. మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిందంటే ప్లాస్టిక్ వాడకం ఎంత ప్రమాదకరమో, ప్లాస్టిక్ వాటిలో వేడి వాటిలో కలిపి తీసుకోవడం. అంటే మనం పెళ్లిళ్ళకో లేకపోతే ఫంక్షన్లకో మన ఇంటికి అతిథులను పిలిచి ప్లాస్టిక్ ఇస్తర్లో పెడుతున్నాం అంటే అది వాళ్ళ ఆరోగ్యాలకు తీవ్ర ప్రమాదకరమైంది. అలాగే ఎవరైనా ఎక్కడైనా హోటల్లో కనుక మీ ప్లాస్టిక్ కప్పుల్లో టీ కాఫీలు ఇస్తే ఆ టీ ఆ కాఫీ కనుక తాగితే అతి త్వరలో తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మీరు ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు. ఇది క్రమానుగుణంగా తగ్గాలి. ఇది ఒక సామాజిక రుగ్మతలాగా ఈరోజు సమాజానికి పెనుభూతంలాగా తయారైంది. కాబట్టి తప్పకుండా ఇది ఒక ఉద్యమాలాగా చేసి వీలున్నంత మటుకు మనం కనుక దీన్ని నిరోధించకపోతే మన తరంలో మొదలైన ఇది ఇంకొక రాబోయే 2-3 తరాల్లో మన బిడ్డలు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. కాబట్టి తప్పకుండా ప్లాస్టిక్ని తగ్గిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం. తప్పని ప్లాస్టిక్ కింద కలెక్టర్ గారు చెప్పినట్టు బ్రష్లు గిష్లు ఇట్లాంటివి కొన్ని రీసైక్లింగ్కి వెళ్తాయి. మనం కూడా ఒక ప్లాస్టిక్ వచ్చిందంటే వాడి దాన్ని అవతల పారేయకుండా ఈరోజు తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ వేరువేరుగా మీరు ఇవ్వండి అని చెప్పి పంచాయతీ వారు మీ ఇంటికి వచ్చి అడుగుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్లాస్టిక్ వ్యర్థాలంతా ఒక దాంట్లో కనుక వేసిస్తే ప్రభుత్వం రీసైక్లింగ్ తీసుకెళ్లి వీటన్నిటిని వాడి మళ్ళీ ఆ ప్లాస్టిక్ ని భూమిలో పర్యావరణంలో కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి తప్పకుండా మీరు జాగ్రత్త వహించకపోతే అసలే మన ప్రాంతం అంతా పొల్యూషన్, ఆ VTPS పొల్యూషన్ మనం ఆపలేం. VTPS అనేది ఇంకొక 20 ఏళ్లకో 30 ఏళ్లకో ప్రభుత్వాలు మూసేస్తే తప్పితే మనం ఇప్పుడేమీ చేయలేం. ఎందుకంటే థర్మల్ విద్యుత్ లేకుండా సోలార్ ఉన్నా విండ్ ఉన్నా ఇంకోటి ఉన్నా మన విద్యుత్ వ్యవస్థ అనేది నడవదు. కాబట్టి ఓ పక్క ఆ కాలుష్యం, రెండో పక్క ఈ కాలుష్యం మనం కనుక సరి చేసుకోకపోతే మన భవిష్యత్తులో మన బిడ్డలందరూ చాలా ఇబ్బంది పడతారనే వాస్తవాన్ని గమనించి మీరందరూ జాగ్రత్త పడాలని, ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా చాలా చర్యలు తీసుకోవాల్సింది. తప్పకుండా నేను పై స్థాయిలో వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్లాస్టిక్ నిషేధించాలి అని చెప్పి ప్రశ్న వేసి ప్రభుత్వం నుంచి సమాధానం కూడా రాబడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన CCLA మేడం సీనియర్ IAS ఆఫీసర్ గారు మన గ్రామానికి రావడం సంతోషకరం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ కార్యక్రమం మన గ్రామంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసిన కలెక్టర్ గారికి కూడా మన గ్రామం తరపున, ఎందుకంటే ఈ రకంగా అయినా మనలో కొంత చైతన్యం ఏర్పడి మనం ఇప్పుడు ఈ వేస్ట్ సాలిడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన గ్రామంలో వస్తున్నటువంటి వ్యర్థాల నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసి పొలాలు కొడతా ఉన్నారు, చుట్టుపక్కల అమ్ముతా ఉన్నారు. తప్పకుండా మీరు ఈ వ్యవస్థను ప్రోత్సహించాలని, అందరూ చైతన్యవంతం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. సో మొదటిగా కలెక్టర్ గారికి ఒక శుభాకాంక్షలు అంటే కంగ్రాచులేట్ చేస్తున్నా. ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడే ఆయన ఆల్రెడీ అగ్రికల్చర్ సైంటిస్ట్, ఒక సైంటిస్ట్ అట్లా అన్నీ చెప్తూ ఒక టీచర్ పిల్లలకు పాటలు నేర్పించేశారు. సో మహిళా సంఘాలు కానీ ఇక్కడ ఉన్న యువకులు కానీ అందరికీ కూడా అన్నీ అర్థమైపోయింది. అండ్ ఎమ్మెల్యే గారు కూడా అదే లైన్లో ఆయన కూడా వివరాలు చెప్తూ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్నది ఆయన తరపులో మన లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ దాని మీద ప్రత్యేకంగా అది మార్పు తీసుకుని రావడానికి ఆయన కూడా బాధ్యత తీసుకున్నారు. సో మిగిలిన దాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక సంకల్పం చేసుకొని అదే మనము పాటించేదానికే కొన్ని అంశాల్లో వాళ్ళు ఉదాహరణ కూడా చెప్పారు. ఇక్కడ క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి, మన ఇంటిలో ఉన్న ఏ వస్తువులు అన్నా కానీ అక్కడ క్లాత్ బ్యాగ్గా మార్చుకోవచ్చు. ఇవి అన్నీ మనకు తెలియనిది కాదు, ఎందుకంటే మన ఊరిలో మన ఇంటిలో ఉన్న పెద్దలందరూ ఇది అప్పటి నుంచి వాడినదే. పూర్వంలో తహసీల్దార్ ఆఫీస్కో లేదా VRO ఆఫీస్కో వచ్చే ఏ రైతు దగ్గర అన్నా ఉన్నది ఆ పసుపు కలరు రంగు బ్యాగు, దాంట్లోనే ఆ దస్తావేజులన్నీ పెట్టుకొని వస్తారు. ఒకటి తెల్ల బ్యాగు లేకపోతే పసుపు బ్యాగ్, ఇది రెండే. ఆ పూర్వంలో మన క్లాత్ షాప్లో మనం ఏదన్నా బట్టలు కొంటే ఆ బట్టల షాప్లో ఇచ్చేదే ఆ బ్యాగే. ఆ బ్యాగ్ ఉదికి మనం బాగా పెట్టుకుంటాం, అది చినిగిపోయే వరకు కూడా మనము అది అట్లా మనకి ఏదైనా ఒక్కసారి లేదు పెద్దవాళ్ళు ఇచ్చినదో ఎక్కడో ఇచ్చినదో ఆ విలువను మనము అర్థం చేసుకొని అది అది మొత్తము యూజ్కి లేని వరకు మనం వాడేవాళ్ళు.
కానీ రాంగా రాంగా మన మధ్యలో కూడా ఏమైపోయింది, మార్పు వచ్చింది యాటిట్యూడ్లో. ఇదన్నీ ఎందుకు పెట్టుకోవటం, ఇది ఒకసారి యూజ్ చేస్తాం పడేస్తాం అంటే అది మన యాటిట్యూడ్ మారిపోయింది. ఒక వస్తువులో వాడటం, మనసులో వాడటం, మనసులో కూడా అదిలాగే వాడుకుంటాం. ఈరోజు నువ్వు అవసరం ఉన్నావా, రైట్, ఓకే, ఆయన పని అయిపోయిందా అంతే. మళ్ళీ ఇంకా ఫోన్ వస్తే ఇక్కడ బ్లాక్ కూడా చేసేస్తాము. ఇప్పుడు ఈ మొబైల్ గురించే ఈజీ. ముందన్నా అతను అట్లా చూస్తే ఇట్లా తిరిగి పోవాలా ఫోన్ లేని కాలంలో. ఇప్పుడు ఫోన్ వచ్చేసింది కాబట్టి పోయినసారి ఈయన తిట్టాడా, మనకు ఏమీ పనికి రాలేదా వాడా, బ్లాక్ చెయ్యి ఆయన నంబర్ అంతే. ఆయన ఏదైనా మనకు మాట్లాడితే కూడా బ్లాకే. అంటే మనం ఎలా మారిపోయాము, ఒక వస్తువు అన్నది చాలా రోజు పెట్టుకొని అది కాపాడాలి, అది విలువైనది అన్నది చాలా అంశంలో మనకు కూడా తగ్గిపోయింది. కాబట్టి ఈ ప్లాస్టిక్ ఏమాత్రం అంతే కదా, తల్లియో తండ్రియో ఇంకోరో అన్ని రిలేషన్షిప్ కూడా వన్ టైం యూస్ అయిపోయింది. ఆ రోజుకి మనకెవరు ఉపయోగం ఉన్నారో వాళ్ళు వాడుకుంటాము, తర్వాత వాళ్ళతో మాట్లాడము, మళ్ళీ అవసరం ఉంటే వాళ్ళ దగ్గర పోతాం మాట్లాడము. మనుషులు ఎలా వాడామో వస్తువులు కూడా అలా వాడేసాము. సో వస్తువులు కూడా వన్స్ అదే చెప్తున్నా, ఏ వస్తువుల్లో వాడే అదే యాటిట్యూడ్ రిలేషన్షిప్లను వచ్చేసింది మనకి. ఎప్పుడు ఇది ఒకసారి వాడి పడేస్తాం అనుకుంటామో అలాగే చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా అలాగే వాడుకుంటున్నాం. నేను పెద్ద ఫిలాసఫీ చెప్పలేదు, కానీ మన యాటిట్యూడ్ మారినప్పుడు వస్తువులు వాడటం కూడా మారిపోయింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇప్పుడు అది మార్పు చేసుకోవాల్సినది మన బాధ్యత. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు అది ఎట్లా మనం వేసిన ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్గా మారి వస్తుందని. ఇప్పుడు అక్కడ యూరోప్లో చేసిన ఒక స్టడీలో ఏమంటే మన రక్తంలో కూడా వెరీ మైన్యూస్క్యూల్ మైక్రో ప్లాస్టిక్ తిరుగుతూ ఉందంట. అంటే ఏమి, పడేసిన ప్లాస్టిక్ మనకే వచ్చేసింది. మనం ఎవరికన్నా చెడు చేస్తే మనకు వస్తుందని నమ్మకం ఉంది కదా, అందరూ అది నమ్ముతాం. అందుకే ఎవరికూ హామీ కలిగించకూడదు అని అనుకుంటాం. ఆడ వేసినది ఇక్కడ వచ్చేసింది అలా. ఇప్పుడు మనము మార్చుకోలేకపోతే మన పిల్లల జనరేషన్కి మనం ఎవరు జవాబు చెప్పేవాళ్ళకి ఒక పెద్దవాళ్ళుగా అవ్వం. వాళ్ళకి బాధ్యత ఉన్న ఒక జనరేషన్గా మనం ఉండము. కాబట్టి మళ్ళీ మన టైంలోనే ఇది తిరిగి సమకూర్చుకొని ఇది మార్పు తీసుకొని రావాల్సినది పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు మిగిలిన రోగాలన్నీ కూడా పెరగటం, సడన్గా వేరే రోగాలు రావటం, ఇవన్నీ కూడా చాలా రీసెర్చ్ చేస్తారేమో. బట్ వన్ ఆఫ్ ద మెయిన్ దిస్ థింగ్ క్యాన్సర్కి ఇది కూడా ముఖ్యమైన కారణం అన్నది ఉంది అన్నమాట. సో అందువల్ల మీరు ఆరోగ్యపరిధిగా చూసుకోండి, ఒక చిన్న ఎఫర్ట్ చేయాలి అంతే. మనము షాప్కి వెళ్తున్నాము ఏం తీసుకోకుండా వెళ్ళకుండా ఎప్పుడు మీరు తీసుకొని వెళ్ళే బ్యాగ్లో ఒక బట్టల బ్యాగ్ పెట్టుకోండి. ఏదో మీరు కొనాలని అవసరం ఉంటే అది వాడుకోండి, లేకపోతే ఎప్పుడు అది ఒక అలవాటు ఉన్నట్టు పెట్టుకోండి. మీరు ప్యాంట్లోనో షర్ట్లోనో లేదు మీరు తీసుకున్న బ్యాగ్లోనో ఇది 4గా ఫోర్స్ చేసి ఇక్కడ పెడితే అయిపోయింది, తీస్తే బ్యాగ్లో కొనుక్కోవచ్చు. అంటే మన ఆలోచన మారాలి. ఎప్పుడు మనం చేసే విధానం మారాలంటే ఫస్ట్ మన ఆలోచించినది మారితేనే మన బిహేవియర్లో మార్పు వస్తుంది. అందువల్ల ఈరోజు మీరు ఆలోచనల మార్పు అన్నది మీరు తీసుకొని వస్తే మరి ఎవరు ఎంత చెప్తేనో కన్విన్స్ చేస్తేనో మనం ఒకదాని మీద నమ్మకం వచ్చేసిందంటే అది చేస్తూ ఉంటాం. కాబట్టి మీరందరూ ఈ ప్రతిజ్ఞ ఈరోజు చేసుకున్నప్పుడు ప్రతిజ్ఞలో ఉన్న ప్రతి వర్డ్ కూడా మనము అర్థం చేసుకొని మనకున్న ఒక భావంగా అది మార్చుకుంటే తప్పకుండా జూపుడి గ్రామం ఒక మున్నుదాహరణ గ్రామంగా ఉంటుంది. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మేమలే గారు ఇక్కడ వచ్చి రివ్యూ చేయాలంటే కూడా మీరు ఆల్రెడీ సాలిడ్ వేస్ట్కి చేసేసారు. ఈ ఊరు మొత్తమే సింగిల్ ప్లాస్టిక్ యూస్ లేని ఒక ఊరు అన్న పేరు గ్రామ సర్పంచ్ గారు, దేవమాత గారు, మళ్ళీ ఎంపీపీ గారు మహిళలుగా ఉన్నారు. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తనంలో డ్రైవ్ తీసుకొని పోండి. ప్రతి ఇంటిలోనూ ఒక మహిళలు ఉంటారు. ఆ మహిళలు అనుకుంటే చేయగలుగుతారన్నది మున్నుదాహరణ ఆంధ్రప్రదేశ్. కాబట్టి మహిళా సంఘాల ద్వారా మనం చాలా సాధించాము. కాబట్టి ఆ సాధికారితగా సాధించేది మనకు అవకాశం ఉంది. సో అది మీరు వాడుకొని ఇది ఒక ఫస్ట్ స్టెప్గా ముందడుగుగా తీసుకొని వెళ్ళాలి. దానికి మీ కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఇక్కడ ఉన్న డిపిఓ అందరూ కూడా బాగా టీమ్ ఎఫర్ట్తో పనిచేస్తున్నారు. కాబట్టి ఆ టీమును మీరు వాడుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలని అందరిని కోరుతూ సెలవు. ప్రతిజ్ఞ. నేను అందరూ గట్టిగా చెప్పాలా, నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా
స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి నేను వేసే ఈ ముందడుగు శుభ్రపరచడంతో సహాయం చేస్తుందని, నా తోటి వారి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్ర ప్రమాణం చేస్తున్నాను. జై స్వచ్ఛాంధ్ర. ఇది సందేశం ఏంటంటే, మేము ఇక ముందు పాలిథిన్ వాడము, ఇక గుడ్డ సంచులనే వాడతాము అని ఈ సభాముఖంగా తెలియజేసే ఒక ప్రయత్నం, ఈరోజు ఒక నిర్ణయం. అందరికీ నమస్తే అండి. ఈరోజు పలికే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన జూపూడి గ్రామ పంచాయతీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని చెప్పి అందరూ సభాముఖంగా తెలియజేస్తూ ఈ రోజు నుంచి ఈ నిషేధాన్ని ఆమోదిస్తూ శాసనసభ్యులు వారు, అలానే సిసిఎల్ఏ మేడం గారు, అలానే మన జిల్లా కలెక్టర్ గారు, ఎంపీపీ గారు, అలానే గ్రామ సర్పంచ్ గారు అందరు కూడా మన క్లాప్ మిత్రాస్ కి సన్మానం చేస్తున్నారు. అంటే ఇలాంటి చెత్త చెదారం చెత్త తీయడం అన్నది అందరి వల్ల కాదండి. అది ఎంతో డెడికేషన్ ఉంటే, ఎంతో మనసులో అనుకుంటే గానీ అది చేయలేరు. మరి వారికి చిరు సత్కారము పెద్దల చేతుల మీదుగా కృష్ణ గారు ఇప్పుడు వారు పొద్దున్న 5 కాడ నుంచి మధ్యాహ్నం 2 వరకు, అలానే మధ్యాహ్నం మళ్ళీ 3 దగ్గర నుంచి సాయంకాలం 5 వరకు వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఒక చిన్న ర్యాలీ ఉంటుందండి. PDDRDA సార్ కొద్దిగా ర్యాలీకి అందరినీ కూడా సన్నద్ధం చేయవలసిందిగా కోరుతున్నాము. APM గారు, CC గారు మీరు కూడా సార్తో పాటు ఉండండి. Say no to no అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనాలి. ఓకేనా? Say no సింగిల్ యూజ్ ప్లాస్టిక్. Say no to సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచులే ముద్దు. ఓకే? ప్లాస్టిక్ సంచి వద్దు అంటాం, గుడ్డ సంచులే ముద్దు. ప్లాస్టిక్ సంచులు వద్దు, గుడ్డ సంచులే ముద్దు. ప్లాస్టిక్ సంచులు వద్దు, గుడ్డ సంచులే ముద్దు. ప్లాస్టిక్ సంచులు వద్దు, గుడ్డ సంచులే ముద్దు. Say no to ప్లాస్టిక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్. Say no to సింగిల్ యూజ్ ప్లాస్టిక్. Say no to సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ సంచులు వద్దు, గుడ్డ సంచులే ముద్దు. ప్లాస్టిక్ సంచులు వద్దు, గౌరవ కలెక్టర్ గారు ప్లాస్టిక్ నిషేధం ర్యాలీలో ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం. వద్దు వద్దు సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. వద్దు వద్దు సింగిల్ యూజ్ ప్లాస్టిక్. వద్దు వద్దు సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. అందరు నాతో కలిసి చెప్పండి. ప్లాస్టిక్ వద్దు, ఆరోగ్యం వద్దు.
ప్లాస్టిక్ వద్దు, ఆరోగ్యం వద్దు. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. వాతావరణ పరిరక్షణ, వాతావరణ పరిరక్షణ, వాతావరణ పరిరక్షణ, వాతావరణ పరిరక్షణ. అవే ఇంకా ఉన్నాయి కదా మన ఇచ్చేయండి, అది తీసేయండి, ఇచ్చేయండి, ఫైన్ పెట్టండి, అన్నీ ఇచ్చేయండి. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇట్లాంటివి బట్టలు బ్యాగ్ ఇస్తారు. ఇన్సిస్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఉంటే కూడా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళనే వాళ్ళ సంచాలన తెచ్చుకోమని ఇవ్వటం, లేకపోతే మీరు పేపర్ కవర్ లో పెట్టి ఇవ్వటం చెప్తే ప్లాస్టిక్ ను ప్రభుత్వం నిషేధించింది. ఇక్కడ ఒక బోర్డు పెట్టండి, ఇక్కడ ప్లాస్టిక్ సంచులతో రావాలి అన్నట్టు. మీరు కొన్ని పేపర్ న్యూస్ పేపర్లు తెచ్చి పెట్టుకుంటే చిన్న చిన్న వస్తువులు ఏమైనా మడిచి ఇవ్వాలంటే దాని న్యూస్ పేపర్లో చెత్త మీద రాసాం కదా లక్ష్మి, చేసి అంటే స్టిక్కర్ నార్మల్ విండో వేయించుకోవాలి మేడం. సో మనం చేసినప్పుడు పర్లేదండి. అది మేడంకి ఇవ్వండి, మీరు తీసి ఇవ్వండి. మీరు ఈ పేపర్ ఉంది కదా, చిన్న చిన్న వస్తువులు కట్టాలంటే దీంట్లో కట్టి ఇచ్చేసి పెద్ద వస్తువులు ఉంటే అటువంటి కొన్ని శాలువల బ్యాగ్ కూడా పంచాయతీ గ్రామ చూపూడి పంచాయతీ కూడా తీర్మానం చేసిందండి. ఫస్ట్ టైం 2000 ఫైన్ సార్, చిన్న షాప్ కాబట్టి. సెకండ్ టైం కి 4,000 ఇస్తారు. థర్డ్ టైం సీజ్ చేసేస్తారు. తర్వాత మీ షాప్ డస్ట్బిన్ కూడా 2 వాడుకోండి. దీనిలో పెట్టాము కదా, ఒకటి చెత్త తడికి, ఒకటి తడి ఎండిన తడి చెత్త. తీసుకోండి మేడం, ఇచ్చేయండి ఆ పాలిథిన్. ఇదేంటంటే ఇంకా పైన మీరు ఆ పాలిథిన్ కవర్ వాడడానికి లేదు, ఇది కూడా ఇటువంటి వాడండి అని మేడం ఇస్తున్నాను. ఇట్లాంటి సంచులు అలవాటు చేయండి జనానికి అని చూడండి, షాలోలో చేస్తున్నారు, పేపర్లో చేసుకోవచ్చు. ఇవి మార్కెట్లో దొరుకుతాయి, ఏమి 2-3 రూపాయలే. ఒకసారి తెలుసుకుంటే సంవత్సరం వాడచ్చు. అది కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఒక 8% పాలిథిన్ వాడకూడదు. మీరు కొని పెట్టుకొని వాళ్ళకి తీసుకోమనండి. ₹2 లెక్క అమ్మితే కవర్ ఇవ్వకపోతే కంపల్సరీ తీసుకుంటారు. కవర్ ఇస్తాం కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. చివరికి పర్యావరణం నాశనం అవుతాం. జాగ్రత్త. గ్రామంలో మీ షాప్ ఆదర్శంగా నరేంద్ర. ఎంతకాలంగా ఉన్నాయి మీ షాప్? 3 years. మీరు ఫ్యాన్సీ స్టోర్ కాబట్టి ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతారు కాబట్టి ఈ ప్లాస్టిక్ అన్నా తగ్గించండి. సార్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈ నెల థీమ్ వచ్చి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయటం అన్నది. నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్న థీమ్లో ఇక్కడ జూపిడి గ్రామంలో పెట్టడం జరిగింది ఈరోజు కార్యక్రమం. సో హానరబుల్ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు మరియు సర్పంచ్ గారు, ఎంపీపీలు, పెద్దలందరూ కూడా రావటం జరిగింది. సో ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఆల్రెడీ వాళ్ళు మొదలుపెట్టి చేసేది. సోర్స్లోనే వాడు వెట్ అండ్ డ్రై వేస్ట్ చేసుకొని వర్మి కంపోస్ట్ పెట్టి ఇక్కడ ఆల్రెడీ పెట్టేశారు. అది ప్రొడక్షన్ కూడా అవుతుంది, మంచి డిమాండ్ ఉంది, సేల్ ఉంది అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కాబట్టి దానికి బదులుగా సబ్స్టిట్యూట్గా బట్టల బ్యాగ్ వాడాలన్నది కూడా ఇక్కడ ఉన్న షాప్స్లో వాటికని కూడా అవగాహన కల్పించాలి, ప్రజల దగ్గర కూడా కల్పించాలి. మహిళలు కూడా మహిళా సంఘాల్లో ఇది గురించి మాట్లాడి మంచి ఒక మార్పు అందరి దగ్గర తీసుకొని రావాలని మన ప్రభుత్వం ఈ ముందడుగు పెట్టి కార్యక్రమం జరుగుతుంది. ఇలాగే ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్గా వేయటం,
జోన్కు ఒకరు జోనల్ ఆఫీసర్ కూడా వేసి ఈ కార్యక్రమం కాకుండా ఈ జిల్లాలో జరిగే అన్ని ఫ్లాగ్షిప్ కార్యక్రమం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఆదేశాల మేరకు వాళ్ళ రివ్యూ మేరకు బాగా జరగాలి అని ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొని మనం ఈ ప్లాస్టిక్ అన్నది వాడకుండా దానిలోంచి బయటపడిన ఒక స్టేట్గా మున్నుదాహరణమైన స్టేట్గా రావాలన్నది ప్రభుత్వం ఆలోచన. అండ్ అదే కూడా అచీవ్మెంట్. పదే హానరబుల్ సీఎం గారు కూడా అన్ని దీంట్లో కూడా సమావేశాల్లో కూడా ఇది చెప్పడం జరిగింది. దీనికి డీటెయిల్డ్గా కార్యాచరణ కూడా ఇచ్చి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో ఏం చేయాలన్నది కూడా వేయటం జరిగింది. ఈరోజు ఇక్కడ మనం గ్రామ పంచాయతీలో చేస్తున్నాము, అలాగే మున్సిపాలిటీలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో, మరి హాస్పిటల్స్లో, పిహెచ్సిస్లో, ఇట్లా ఇతర అన్ని రంగాల్లో ఉన్న డిపార్ట్మెంట్ కూడా ఇదే ఆలోచనతో ముందడుగు వెళ్ళాలి. సో ఈ థీమ్ ఆఫ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ చేయటం అన్నది అక్రాస్ ఆల్ డిపార్ట్మెంట్స్ జరగాలన్న కోరికతోనే అన్ని డిపార్ట్మెంటు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. సింగిల్ టైమ్ ప్లాస్టిక్ తయారీ కేంద్రాల మీద ఎందుకు దాడి చేయలేకపోతుంది? ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడే కదా ఇది మొదలుపెట్టింది. సో దానికి కార్యాచరణలు ఒకటొకటిగా చేస్తారు. ఫస్ట్ ప్రజల దగ్గర మార్పు వస్తే ఆటోమేటిక్లీ ప్రొడక్షన్ కూడా మారిపోతాయి కదా. సో ఇక్కడ మార్పు వస్తే దానిలో మార్పు చేస్తారు. చంద్ర కార్యక్రమాల్లో మేడం మీదకి వస్తాను. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలనే దాని మీద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన CCLA గారు జయలక్ష్మి మేడం గారు, జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాలను చురుగ్గా ముందుకు నడిపించే దానికోసం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క సీనియర్ IAS ఆఫీసర్ నియమించడం జరిగింది. మొదటగా మన NTR జిల్లాకి CCLA మేడం జయలక్ష్మి గారు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. తప్పకుండా వారి నాయకత్వంలో మేమందరం ప్రజాప్రతినిధులు ఐకమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమం ప్రతి నెలలో 3వ వారంలో నిర్వహించేటట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ దీంట్లో భాగస్వాములు కావాలి. అలాగే పత్రికా సోదరులు కూడా ప్రజలను చైతన్యవంతపరిచి మన నియోజకవర్గం, మన ప్రాంతం స్వచ్ఛంగా ఉండేట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరిని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.